నేను తనతో తర్వాత మాట్లాడతాను. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నువ్వు ఫోన్ పెట్టు. సరే, ఓకే. సరేనా? మా చూడమ్మా, నువ్వు నన్ను ఫోర్స్ చేసినా ఉపయోగం ఉండదు. నేను నాకు నచ్చినట్టే చేస్తాను. రే, నువ్వే అడుగురా. స్వామి నువ్వే అడుగు. ఎందుకురా గొణుకుతావు? నీ లవరు వదిలేసి వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. రారా నా బంగారం, నా మీద నీకెందుకురా కోపం? నేనున్నాను కదా నీకు. ఏమైందో ఏంటరా, వాడి పాటికి వాడే మాట్లాడుకుంటున్నాడు. కానీ పోలీసులు పట్టుకుని కూర్చోబెట్టేశారు, అందుకే రాలేకపోయాను. నన్ను క్షమించు. ఆ? సరే, ఓ పని చేస్తాను. నీకు వేరే అమ్మాయిని సెట్ చేసేనా? రే, అసలు వాడికి ఏమైంది? లాక్డౌన్ వల్ల వాడికి పిచ్చి పట్టినట్టుందిరా. లోపలికి వెళ్ళా. రే బచో, నీ బాను వస్తుందిగా? రే, అది మనకి ముఖ్యమే కాదురా. ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. సుమి నగల్ని తాకట్టు పెట్టగలవా? రేపే పెడితే బాగుంటుందిరా. ఇలా చూడు బచ్చు, ఇక్కడ ఇలా కష్టపడి సంపాదించడానికి బదులు నువ్వు గల్ఫ్కే వెళ్ళిపోవచ్చు కదా. ఇస్మాయిల్ అన్న కంపెనీలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. మరెందుకురా ఇక్కడ సరిగ్గా చెప్తున్నాడు. నీ మాస్క్ నువ్వు ఎంత కొన్నావు? 15 రూపాయలకి. నువ్వురా? 10 రూపాయలు. మరి దాన్నే మనం రూపాయికి ఇస్తే ఎంత లాభం వస్తుంది? లెక్క పెట్టరా. నన్ను అడిగితే ఈ సీజన్లో ఇదేరా పక్కా బిజినెస్. దయచేసి నన్ను నమ్మంట్రా, అద్దరు కొడతాం. నాన్న వచ్చేటప్పుడు తన ముందు తలెత్తుకుని తిరగాలి. దానికి నువ్వు నాకు సాయం చేయాలరా. సరే, ఆయనతో నేను మాట్లాడతాను. సూపరు, నువ్వు మాట్లాడతానన్నావంటే ఇంక అది ఓకే అయినట్టే. దగ్గొచ్చింది, పొలం మారింది. సుమి, నీ పొట్ట బాగా పెరిగిందమ్మా. కవల పిల్లలు పుడతారేమో అనిపిస్తోంది. 7వ నెలప్పుడు మా పొట్ట ఇలా లేదు. ఖచ్చితంగా కవల పిల్లలే. అరే ఏంటండి, మీరు ఊరికే ఉండండి. సుమి, నువ్వు కూర్చో. ఇలా చెప్పే తనకి స్ట్రెస్ పెంచకండి. ఇది ట్విన్స్ లాగా నాకు అనిపించట్లేదు, కానీ బిడ్డ బొద్దుగా అందంగా ఉంటుంది. నాకు తెలీదా ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? తన వయసు దాటే కదా. అక్కడి నుంచి ఎందుకు భరతనాట్యం ఆడుతున్నా? అది అలమార్లోనే ఉంది, వచ్చి తీసుకో. విషయం ఏమిటి అల్లుడు గారు? ఏం లేదత, కష్టాల్ని ఎదుర్కోవాలంటే కొన్ని విషయాలు చేయక తప్పదు కదా మరి. అజీ లేడా అంకుల్? లేదురా, వాడు ఇంట్లో ఉన్నాడు. అవును, మీ నాన్న వస్తారని చెప్పాడు. ఎప్పుడొస్తాడు? వాడు ఊరికి వెళ్ళి ఎన్నేళ్ళు అవుతోంది? ఒక్క నిమిషం. ఈ నెల 21వ తేదీ వస్తున్నాడు. ఏం బీడి బోరు కొడుతుందా? రే పోరా, ఈ రోజు అమ్మాయికి సీమంతం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? బా సైలెంట్ గా ఉండవే, అక్కర్లేని అడుగుతావు. లేనిపోని సమస్యల్ని కోరి తెచ్చుకోవడానికే వెళ్తున్నాడు. నానా, మీరు లోపలికి వెళ్ళండి, చుట్టాలు వచ్చారుగా. వాళ్ళతో ఎవరు పోరు పడగలరు. సరే, వెళ్ళొస్తా. అన్నిటికీ నవ్వితే ఎలా రా మామ? 16వ తారీఖు ఇంటికి తీసుకెళ్తారంట. ఆలోపు తీసి ఇచ్చాను మామ. రే, ఇంకా దానికి 10-15 రోజులు టైం ఉందిరా. దిగులు పడకు, వారంలో తిరిగి తెచ్చిస్తాను. ఆ విషయం బుజారుని అడగచ్చుగా. ఇప్పుడున్న సమస్యలకే పరిష్కారం దొరకట్లేదు, ముందు వాటి సంగతి చూడాలరా. సరే, బయలుదేరు. సరే, వెళ్ళొస్తా. ప్రశాంతత కోసం ఇంటికెళ్ళాను, అక్కడ లేకే ఆటో నడుపుతున్నాను. తమ్ముడు బచ్చు, మాస్కులు చాలా ఉన్నాయి, నాకు ఒక 10 ఇవ్వచ్చు కదయ్యా. మీకెందుకు ఇవ్వను? డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తాను. ఏ బచ్చు, ఏంటలా అంటున్నావు? నువ్వు నాకు ఎలాగో డబ్బులు ఇవ్వాలి కదా. అప్పు తీర్చడానికే కదా డబ్బులు అడిగేది. ఎట్టా నా డబ్బులు తీసుకుని నాకే ఇస్తావా? బాగుంది. ఓరి భగవంతుడా, ఇది కంటైన్మెంట్ జోనే. మధ్యలో ఇదొకటి. వీళ్ళకి వేరే పనే ఉండదు అనుకుంటా, ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు. ఇప్పుడేంటి, ఇది పెడితే కరోనా రాదా? నువ్వు మనామా హోటల్కే కదా వెళ్తున్నావు, వచ్చి ఎక్కు. అక్కడికి వెళ్ళడానికి ఎన్ని షార్ట్ కట్లు ఉన్నాయో ఆటో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? യുവാക്കൾ പൊറാട്ടിച്ചിടുകയാണ്. അവർ മൈദയെടുക്കുകയാണ്, മൈദയെടുത്ത് കുഴക്കുകയാണ്. അത് കുഴച്ച് അത് ഉരുട്ടി പിന്നെ അത് പരത്തി ആ മൈദ പൊറാട്ടയാക്കുകയാണ്. പൊറാട്ട മൈദ പൊറാട്ട, ഇക്ബാലിന്റെ പൊറാട്ട, റൂബിയുടെ പൊറാട്ട, അമീർ യൂസുഫിന്റെ പൊറാട്ട. ഹോട്ടലിൽ പൊറാട്ട ചുടുന്ന പുണ്ടാരികൾ നിങ്ങൾ കണ്ടിട്ടുണ്ടോ? ఓరి నాయను, పొద్దునే ఇంతమంది ఉన్నారేంటి? కొంచెం ఉండవయ్యా, వస్తాను. ఏంటి హంజా అన్న, ఇక్కడ కూడా జోన్ వేశారా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నా? దీని పక్క రోడ్డు ఉంది కదా, ఆ వార్డు 55. అది నిజమే, కంటైన్మెంట్ జోన్. ఇది 56 కదా, ఇదేమీ కంటైన్మెంట్ కాదు. ఏంటన్నా, కరోనాని కూడా వార్డు ప్రకారం విడదీశారా? ఆ విషయం గవర్నమెంట్ వాళ్ళనే అడగాలి. శ్వాస బాగా పీల్చండి, పీల్చిన వేగంతో వదిలేయండి. టికెట్ తో సిద్ధంగా ఉన్నట్టున్నారు. వచ్చే వారంలో పోతావులే. బావా,
ഉണ്ടായിരുന്നു బావా అంటూ పిలుస్తున్నావు, ఇప్పుడేం ప్లాన్ చేసావేంటి? నువ్వెందుకు బావా ఇంటికి రావట్లేదు? లాక్డౌన్ అయిపోయింది కదా. ఏ లాక్డౌన్ వచ్చినా ఎవరు రాకపోకలా ఆపలేరని మీ అక్క చెప్పింది కదా. ఆ? చెప్పు. నిజమేంటో నీకు బాగా తెలుసు కదా. తెలుసురా, అంతా తెలుసు. అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇంకా నేను తన మొగుడుగానేగా ఉన్నాను. చెప్పు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జరిగింది ఏది తెలియనట్టు మాట్లాడుతున్నారు. మాటి మాటికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బతిమలాడడం నా వల్ల కాదు. మీ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి. ఎరా, నేనా నిన్ను ఇక్కడికి రమ్మన్నానా? ఊపుకుంటూ వచ్చేసాడు. పొగరబోతు మాటలొకటే. అరే ఏంటి బచ్చు, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు? ఇవాళ బావని కలిశాను. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు భూషారా. అదెలా నేను ఉండగలను? హా? అన్ని విషయాలు తెలిసే కదా వద్దని వదిలేసి వెళ్లారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన కాలు పట్టుకోవాలా? అవును, నువ్వెందుకు వెళ్ళాలి? అందుకే కదా నేను వెళుతున్నాను. ఎప్పటికీ నువ్వు నీ మొండితనాన్ని మానుకోవు. బచ్చు, చేపలు తీసుకొచ్చావా? మీ నాన్న మళ్ళీ ఫోన్ చేశాడ్రా. మీ మావయ్య ఆయనకి ఫోన్ చేసి గొడవ పడ్డాట. మీ నాన్న బాధపడుతున్నారు. నాన్న బాధపడడంలో ఉపయోగమేం లేదు. బావ స్థానంలో ఇంకెవరున్నా సరే అలాగే చేసుండేవారు. మీ నాన్న అంత తప్పు ఏం చేశాడ్రా? ఎవరితో అయినా మనం చాట్ చేసేటప్పుడు మనం చెప్పే విషయాలను వాళ్ళు అర్థం చేసుకోగలరా? అవుతుంది. కాస్త సైలెంట్లో వేస్తావా? కూతురు నిద్రలేస్తుంది. బావ రారా? వస్తారు వస్తారు. మునపట్ల ఖచ్చితంగా ఉండదు, అది మాత్రం తెలుస్తోంది. దాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపోవచ్చు. నేను మిమ్మల్ని అసలు ఏమీ అడగను. ఇవన్నీ అమ్మేశాక నాకు కాల్ చేయండి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందని నేను విన్నాను. అది గనక వచ్చిందంటే ఇవన్నీ మిగిలిపోతాయిరా. ఈ బిజినెస్ ని నేను ఇప్పుడే మొదలు పెట్టానన్నా. దయచేసి నెగటివ్ గా మాట్లాడకండి. సరే పర్లేదులే, ముందు ఆ డబ్బులు ఇవ్వండి. అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వమంటావరా? జోక్ చేయకండి అన్నా. ఇందులో మీకు ఎంత లాభం వస్తుందో నాకు బాగా తెలుసు. సరే ఇదిగో బయలుదేరు. ఇందులో ఏమొస్తుంది? అన్నీ లోపల ఉన్నాయిగా. ఎక్కడికి వెళ్తున్నారా? శరత్ గాడి పెళ్లి కోసమే. ఏ షరతు? ఆ కోయిక్కల్ శరత్రా. 20 చార్లే కదా. అంతకన్నా ఎక్కువ ఎందుకు తీసుకెళ్తాను? అన్నే చాలని చెప్పారుగా. 3, 6, 9, 12, అయ్యో 15, బాబోయ్. 18, లెక్క పెడుతున్నాడేంటి? 19, 20, అయిపోయాను. 21. రేయ్, అబద్ధాలు చెప్తావా? నన్ను జైలుకి పంపాలని చూస్తున్నావా? ఆ 2 చార్లని దించరా. సరే సరే దింపుతానుండన్నా, పరువు తీసేయకు. ముందు చెప్పిన పని చేయరా. ఓవర్ గా మాట్లాడుతున్నాడు. రేయ్, నీకు లెక్క చూసి పెట్టడం తెలీదా? అరవకుండా చెప్పిన పని చేయరా. నన్నే నిన్ను కాక ఇంకెవరిని తిడతారు? ఇదిగోరా, జాగ్రత్తగా పెట్టు, విరుగుతుందేమో. సరే ఇవ్వు. అన్నా, ఫిష్ బిర్యానీ అదిరిపోవాలి మరి. కాస్త కారం ఎక్కువయ్యి. ఏంటిది ఇంత దరిద్రంగా? అది అన్నా ఏంటనా? ఏదిగో టీ తాగా. అరే నాకు మూడు లేదు, నువ్వు తాగు. వచ్చు. ఏయ్, కాల్ చూడు, నలిగిపోతుందేమో. టీ తాగుతావా? నాకేమొద్దు. ఇలా 100కి 500కి మాస్కులు అమ్మడం వల్ల ఉపయోగం లేదురా. మనం ఈ బిజినెస్ ని ఎన్నాళ్ళుగా చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అనుకున్నది జరిగిందా? ఇప్పుడు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందిరా. కానీ నువ్వు గొడవ చేయకుండా ఉంటే వర్కౌట్ అవుతుంది. తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించచ్చు. నేనెందుకురా గొడవ చేస్తాను? ఇది బిజినెస్ కదా. అలా కాదురా, నేను చెప్పచ్చు. అన్నా, నేను వెళ్ళరానా? సర్లే వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అన్నా. సునీ, బండి పోనీ.
మన విజీష్ ఉన్నాడుగా, విజీష్ దామోదరన్.